ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పోలీస్ అధికారులకు మాత్రమే పరిమితం అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ వ్యవహారంలో సంబంధాలున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అవ్వడం ప్రకంపనలు రేపుతోంది. ట్యాపింగ్ కేసులో మొదటిగా చిరుమర్తికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినా అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కాలేనని ఇవాళ హాజరవుతారని అధికారులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పోలీస్ అధికారులకు మాత్రమే పరిమితం అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ వ్యవహారంలో సంబంధాలున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అవ్వడం ప్రకంపనలు రేపుతోంది. ట్యాపింగ్ కేసులో మొదటిగా చిరుమర్తికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినా అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కాలేనని ఇవాళ హాజరవుతారని అధికారులు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్. గుడ్ మార్నింగ్ భవాని. ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే పోలీసులు దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. రాష్ట్రానికి కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే పోలీసులకే పరిమితం అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ వ్యవహారంలో సంబంధాలున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం జిల్లాలో అయితే ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు ఎన్నికల టైంలో విపరీతంగా ఫోన్ ట్యాపింగ్ చేశారని అయితే గత సర్కారు దీనిపైనే ఆధారపడి దానికి సంబంధించినటువంటి ఉప ఎన్నికలు మొత్తం కూడా నిర్వహించారని చెప్పేసి ఆరోపణలు రావడంతో అయితే దీని మీదనైతే పోలీసు అధికారులు అయితే దృష్టి సారించి ఫోన్ ట్యాపింగ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి అందరు అధికారుల చిట్టాను అయితే తీసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి అధికారులను కూడా ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళ నుండి కూడా కొంత సమాచారాన్ని కూడా రాబట్టినటువంటి పరిస్థితి ఉంది. దీని ఆధారంగానే రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉందని చెప్పేసి గుర్తించినటువంటి అధికారులు మొట్టమొదటిసారిగా నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నెల 11వ తారీఖున హాజరు కావాలని చెప్పేసి అధికారులు అయితే నోటీసులు ఇవ్వడంతో అయితే అనారోగ్య కారణాలతో అయితే నేను హాజరు కాలేను, ఈ నెల 14న అంటే ఈ రోజు హాజరవుతానని చెప్పేసి కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. ఈ రోజు చిరుమర్తి లింగయ్య అయితే పోలీస్ అధికారుల ముందైతే హాజరై తన వాళ్ళు అడిగేటటువంటి వాటికైతే సహకరిస్తానని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డికి, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి వీళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వీళ్ళని కూడా హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా సూచించడం జరిగింది. అయితే మునుగోడు ఎన్నికల టైంలో మాజీ అడిషనల్ ఎస్పీ తిరుపతిలతో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు డబ్బులు చేరవేసే విషయంలో వీళ్ళంతా ఒక టీమ్ గా ఏర్పడి వీటిని కట్టడి చేసినట్టుగా ఆ విచారణలో తేలినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా నడిపినట్టుగా ఆ పోలీసు విచారణలో తేలినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఈ నకరికల్ పట్టణానికి చెందినటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశ్ సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి అనుచరుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేసినట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా చిరుమర్తి లింగయ్య ఇచ్చేటటువంటి ఏదైతే సమాధానం ఆధారంగా మరికొంతమంది కూడా నోటీసులు జారీ చేస్తారని చెప్పేసి మనకు సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగానైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే తీవ్ర చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది భవాని.
రైట్, థ్యాంక్ యూ పరమేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.